सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग् भवेत्। శ్రీ గురుభ్యో నమః. శ్రీ వైష్ణవీ దేవ్యై నమః. వాస్తు శాస్త్రంలో ప్రమాణం అనేది చాలా ముఖ్యమైన పదం. సరళంగా చెప్పాలంటే ఒక వస్తువు, భవనం లేదా గృహ నిర్మాణానికి కొలతలు సరైన నిష్పత్తిలో సూచించే పదమే ప్రమాణం. వాస్తు శాస్త్రంలో భవన నిర్మాణం యాదృచ్ఛికంగా కాకుండా సరిగ్గా కొలతలతో చేయాలని చెప్పడం జరిగినది. ఇల్లు లేదా దేవాలయం, దీంట్లో ప్రధానంగా మనకి పొడవు, వెడల్పు, ఎత్తు ఇవన్నీ ఒకదానితో ఒకటి సమతుల్యంగా శాస్త్రోక్తంగా నిర్మించాలని చెప్పారు. ఈ సరైన కొలతల సమతుల్యతనే వాస్తుశాస్త్రం ప్రమాణం అని అంటోంది. ప్రమాణం యొక్క రకాలేంటి వాస్తుశాస్త్రం ప్రకారం అంటే ఆయామ ప్రమాణం అంటే దూరం, పొడవు, వెడల్పు, ఎత్తు మొదలైన కొలతల నిష్పత్తిని ఆయామ ప్రమాణం అంటున్నారు. ఇంకా యోజన ప్రమాణం ఉన్నది. స్థల విభజన, గదుల అమరికలో అనుసరించే కొలతలు ఇవన్నీ కూడా యోజన ప్రమాణం అంటారు. ఇంకా ఉత్సాహ ప్రమాణం, మానవ శరీర ప్రమాణాలకు అనుగుణంగా గృహ నిర్మాణం చేయడమే దీని తాలూకు ముఖ్య ఉద్దేశం. ఇక కాక రూప ప్రమాణం ఉంది. గృహానికి లేదా దేవాలయానికి ఉండే ఆకార రూప నిష్పత్తులు కూడా సమానంగా ఉండాలి. ప్రమాణం హీనమైతే ఆ గృహంలో శాంతి ఉండదు. అంటే కొలతలు సరిగా లేకపోతే కుటుంబంలో ఆరోగ్యం, ఐశ్వర్యం, శాంతి లోపిస్తాయని భావించారు. వాస్తుశాస్త్రంలో ప్రమాణం అంటే నిర్మాణానికి సరైన కొలతలు, నిష్పత్తులు. వాస్తుశాస్త్రంలో ప్రమాణం గురించి శాస్త్రోక్తంగా చెప్పబడిన ఒక ముఖ్యమైన శ్లోకం ఉంది. ఆయామే ప్రమాణం స్యాత్ ప్రమాణం సర్వకర్మసు ప్రమాణహీనమనియత్తమ్మ తన్నిష్ఫలం భవేత్ అని చెప్పడం జరిగింది. ఆయామమే అంటే కొలతలే ప్రమాణము అని వాస్తుశాస్త్రం చెబుతోంది. ప్రతి నిర్మాణము, ప్రతి యాజ్ఞిక క్రతువు, ప్రతి శిల్పం అన్నిటికీ కూడా ప్రమాణమే అంటే కొలతలే నిష్పత్తి. ఒకవేళ ప్రమాణం లేకుండా నిర్మిస్తే లేదా యాదృచ్ఛికంగా కొలతలు పెడితే అక్కడ పరిస్థితిని బట్టి ఆ కర్మ ఫలితం ఇవ్వదని స్పష్టంగా చేసే గ్రంథాలు. అందుకే వాస్తుశాస్త్రంలో గృహ నిర్మాణము, దేవాలయ నిర్మాణము, విగ్రహ వాస్తు, విగ్రహ శిల్పం, యాగశాల నిర్మాణం అన్నిటికీ ముందుగా ప్రమాణ నిర్ణయం చేస్తారు. అయితే వాస్తుశాస్త్రంలో ప్రమాణం గురించి అనేక శ్లోకాలు ఉన్నాయి. ముఖ్యంగా మయమతం, మానసారం, అగ్నిపురాణం, బృహత్ సంహిత వంటి గ్రంథాల్లో విస్తృతంగా చెప్పబడ్డాయి ఈ ప్రమాణాల గురించి. ప్రమాణం అవసరం గురించి నొక్కి వక్కానించాయి. దాంట్లో మొదటగా ఒక శ్లోకం చెప్పుకుందాం. ఆయామ లక్షణం శాస్త్రం ప్రమాణం పరమం శృతం ప్రమాణంబుజయుక్తంతో శ్రేయస్కరం నసంశయ అని చెప్పాడు. అంటే ఆయామాలు అంటే కొలతలు శాస్త్ర ప్రకారం నిర్ణయించబడితేనే అది ప్రమాణం అవుతుంది. సరిగ్గా ప్రమాణంతో నిర్మించబడిన గృహం ఎల్లప్పుడూ శుభప్రదం, శ్రేయస్కరం అవుతుంది అని. మరి ప్రమాణం లేకపోతే ఏమైనా దోషాలు ఉంటాయా? ప్రమాణహీనే యత్కర్మణ తత్సిద్ధిమాపత సైత్ ప్రమాణ సంపన్నే యత్కర్మ సద్దిద్ధి భాగవత్ అన్నాడు. అంటే ప్రమాణం లేకుండా చేసే ఏ కార్యము సంపూర్ణ ఫలితాన్ని ఇవ్వదు, కానీ ప్రమాణంతో చేయబడిన కర్మ మాత్రం సిద్ధిని ఇస్తుంది అని క్లియర్ కట్గా చెప్పారు వాస్తుశాస్త్రంలో. మరి ప్రమాణ లక్ష్యం ఏమిటి? దీర్ఘత, విశాలత చ ఉచ్చత చ విధావిధి త్రయమేతత్ స్తోత్రం ప్రమాణామితి కీర్తితం అన్నారు. అంటే ఏదైనా నిర్మాణానికి పొడవు, వెడల్పు, ఎత్తు ప్రధానంగా ఉండాలి అని చెప్పడం జరిగినది అనమాట. ఇంకా విగ్రహ శిల్ప విషయంలో కొన్ని విషయాలు చెప్పారు. శరీరస్య ప్రమాణేన రూపస్య వివర్ధనం ప్రమాణం వ్రతమిత్యాహు మనుష్యానాం మునీశ్వర అని చెప్పారు. మానవ రూపం లేదా విగ్రహ రూపం శిల్పం చేయనప్పుడు శరీర భాగాలు శరీర నిష్పత్తులు ఎలా ఉండాలో దానిని ఋషులు ప్రమాణం అన్నారు. సంక్షిప్తంగా చెప్పాలంటే ప్రమాణం అనేది వాస్తుశాస్త్రం యొక్క ప్రాణం. ఇది గృహ నిర్మాణానికైనా, దేవాలయ నిర్మాణానికైనా, విగ్రహ శిల్పానికైనా, యాగశాల నిర్మాణానికైనా అన్నిటికీ కూడా ఇది వర్తిస్తుంది. ప్రమాణం వాస్తుశాస్త్ర ప్రకారంగా ఒకలాగా, వేదాంత పరిభాషలో ఇంకోలాగా,
న్యాయశాస్త్రంలో ఒకలాగా, లౌకికంగా ఒకలాగా ఈ ప్రమాణాన్ని మనం నిర్వచించుకుందాం. సాధారణంగా భారతీయ తత్వశాస్త్రం, వేదాంతం, వాస్తుశాస్త్రం వంటి విభాగాల్లో ప్రమాణం అనే పదానికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చారు. లౌకిక భాషలోను, న్యాయ వ్యవస్థలోను, శాస్త్రీయ పరిశోధనలోను ఈ పదం తరచుగా వినిపిస్తూ ఉంటుంది. ఒక విషయం నిజమని నిర్ధారించడానికి, ఒక నిర్మాణాన్ని సమతుల్యంగా చేయడానికి, ఒక వాదనను రుజువు చేయడానికి ప్రమాణం తప్పనిసరి అని చెప్పారు. ముందు లౌకిక ప్రమాణం చూద్దాం, తర్వాత వాస్తుశాస్త్ర ప్రకారంగా ఎలా ఉంటుందో చూద్దాం. ఒక వస్తువు కొనడానికి ఉపయోగించే మానకమే ప్రమాణం. ఉదాహరణకి, ఈ వస్తువు ప్రమాణానికి తగ్గట్లేదు అంటే దాని కొలత సరైనది కాదని భావం. ఒక వాదనను రుజువు చేయడానికి చూపే ఆధారం కూడా ప్రమాణమే. కోర్టు సందర్భాల్లో ప్రమాణాలు చూపించు అంటే సాక్ష్యాలు చూపమని దాని అర్థం. ఇంకా న్యాయశాస్త్రం ఉన్నది. ఈ న్యాయశాస్త్రంలో ప్రమాణం ఏమిటి అంటే నేరం నిరూపించడానికి సాక్ష్యం తప్పనిసరి. ఇది కూడా ప్రమాణమే. శాస్త్రీయ దృష్టిలో మనం మాట్లాడుకున్నప్పుడు ప్రమాణం అంటే మానకం అంటే స్టాండర్డ్. ఏ పరిశోధనకైనా ఒక ప్రమాణం, స్టాండర్డ్ ఆఫ్ మెజర్మెంట్స్ ఉండాలి ఖచ్చితంగా. దర్శన శాస్త్రాల్లో ప్రమాణం ఎలా చెప్పారంటే, భారతీయ తత్వశాస్త్రాలలో ప్రమాణం అనే పదానికి ప్రత్యేక స్థానం ఉంది. ఏన జ్ఞానం అధిగామ్యతే తత్ ప్రమాణం అంటే జ్ఞానాన్ని పొందడానికి ఉపయోగపడే సాధనమే ప్రమాణం అని చెప్పారు. 6 ప్రధాన ప్రమాణాలు చెప్పారు. ప్రత్యక్షం అంటే ఇంద్రియాల ద్వారా ప్రత్యక్షంగా గ్రహించడం. ఇంకా రెండోది అనుమానం, తార్కికంగా ఊహించడం. ఉదాహరణ, పొగ కనిపించింది అనుకోండి, అక్కడ అగ్ని ఉందని చెప్పి తేల్చడం. ఇంకా ఉపమానం, ఉపమానం అంటే జ్ఞానం. అది చంద్రబింబంలా ఉంది అని ఉపమానం చేస్తాం, చంద్రబింబం కాదు లా ఉంది అని. ఇంకా శబ్దం, వేదవాక్యాలు లేదా ఆచార్యుల ఉపదేశాలు ఏవైతే ఉన్నాయో అది శబ్ద ప్రాధాన్యత వస్తుంది కాబట్టి దాని శబ్దం కూడా ప్రమాణమే. ఇంకా అర్ధాపత్తి, ఊహాజ్ఞానం. ఒక మనిషి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక 4 రోజులు ఉపవాసం ఉన్నాడు, సాయంత్రం అయ్యేసరికి లావుగా కనిపిస్తున్నాడు అంటే దాని ఏమిటి? అతను ఉపవాసం నోటితో చెప్తున్నాడు కానీ ఇంటి దగ్గర ఫుల్గా తినేస్తున్నాడు అని చెప్పడం అనమాట. దీన్ని అర్ధాపత్తి అంటారు. ఇంకా అనుపలబ్ధి, లేమి ద్వారా జ్ఞానం. కుండలో నీరు కనిపించకపోతే నీరు లేదని తెలుసుకోవడమే దీంట్లో ఉన్నది. అందువల్ల దర్శనంలో ప్రమాణం ధ్యాన సాధనమే. ఇంకా వాస్తుశాస్త్రంలో ప్రమాణం గురించి చూద్దాం. వాస్తుశాస్త్ర ప్రకారం ప్రమాణం అనేది భవన నిర్మాణానికి ప్రాణాధారం. వాస్తు గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే, మానం ప్రమాణం వినా వాస్తున శోభతే అని చెప్పి, అంటే కొలతల ప్రమాణం లేకుండా ఏ వాస్తు కట్టడం శోభించదు అంటే రాణించదని చెప్పి క్లియర్గా చెప్పారు. మానవ శరీర నివృత్తి ఆధారంగా మనిషి శరీరమే వాస్తు ప్రమాణానికి మూలం. ఇంకా రెండోది, అవి ఎలా కొలిచారు మరి వాస్తు ప్రమాణాల రోజు? చేతి వేల కొలత, పాద కొలత, మానవ శరీరం ఎత్తు, ఇటువంటి వాడు కూడా ప్రమాణాలను కూడా తీసుకున్నారు దీంట్లో. ఇంకా ప్రమాణం రకాలు ఉన్నాయి. మనం పొడవు, వెడల్పు, ఎత్తు నిష్పత్తులు చూడాలి. ఇంకా రేఖ అంటే స్థల విభజన రేఖలు చూడాలి. ఇంకా మూడోది భూమి, నిర్మాణానికి అనువైన భూమి, అది ప్రమాణం బాగుందా లేదని చెప్పడానికి. ఆయాది అంటే గణనల ద్వారా భవన ఫలితాలు, అంటే ఇటువంటి కొలతలు పెట్టి కడితే ఎటువంటి ఫలితాలు ఉంటాయని చెప్పేది ఆయాది గణితం. ఇంకా యోజన అంటే ఒక ప్రణాళిక, ఎలా కట్టాలి, ఎప్పుడు కట్టాలి, ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాలనేది ఒక యోజన, దానికి ఒక ప్రమాణం ఉండాలి. వాస్తుశాస్త్రంలో ఆయాది అనే అంశం అత్యంత ముఖ్యమైనటువంటిది. దీన్ని 6 ప్రమాణాలుగా చెప్పారు మన వాళ్ళు. ఆయు అంటే భవనానికి ఆయుర్దాయం, అంటే ఇంటి తాలూకు బలం ఎంత ఉండాలి, ఎన్నాళ్ళు ఉంటుంది, ఎంత స్థిరత్వంగా ఉంటుంది అని చెప్పేది ఆయు. తర్వాత ఆరోగ్యం, అందులో నివసించే 2 వ్యక్తులకి ఆరోగ్యం కలగడం. ఇంకా ధనం, ఆర్థిక సమృద్ధి కలగడం దాంట్లో దిగిన తర్వాత రుణం, దాంట్లోకి వెళ్ళిన తర్వాత అప్పులు కలుగుతాయా లేదా తొలగుతాయా అనేటటువంటి ఒక బాధ, అది రుణ బాధ. తర్వాత మానం, సరైన కొలతలు, నిష్పత్తులు. ప్రతి ఇంటికి, ప్రతి గదికి, ప్రతి ఫ్లోరింగ్ లెవెల్కి కూడా దానికి ఒక లెక్కలు ఉన్నాయి. ఇంకా దిశ, నిర్మాణ సరైన దిశలో అమరిక, ఏ దిశలో ద్వారబంధాలు పెట్టాలి, ఎక్కడెక్కడ కిటికీలు పెట్టాలి, ఏ దిశకి డైరెక్షన్ చేసి కట్టాలి అనేటువంటిది కూడా
ఆమెకు ఉండాలి. ఆయాది లేకుండా వాస్తు కట్టడం ఎందుకు తప్పు అవుతుందో తెలుసా? ఆయుర్దాయం తగ్గుతుంది, రోగాలు అప్పులు వస్తాయి, ధనం నిలబడదు. ఇవన్నీ కూడా బిల్డింగ్ బ్రహ్మాండంగా ఉన్నది వాస్తరీచంగా ఈశాన్య గుమ్మం పెడతాం కానీ ఇక్కడ మట్టికి ఆయం కట్టకపోతే ఆ గృహం అనేది పనిచేయదు. అంచేత గృహశాంతి నశిస్తుంది. అయితే దీనికి ప్రమాణ శ్లోకాలు ఏమైనా ఉన్నాయా అంటే వాస్తులో ఉన్నాయనే చెప్తుంది. దీంట్లో వాస్తు గ్రంథం నుండి ఒక ప్రమాణ శ్లోకం మనం మాట్లాడుకుందాం. మానం ప్రమాణమాసాద్య వాస్తుశాస్త్ర విదో నరః నిమ్యమ్యాతి గృహం యస్తు నసుఖీ నాత్ర సంశయ అన్నాడు. అంటే ప్రమాణం అనుసరించి గృహాన్ని నిర్మించిన వారు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని చెప్పి. మరి ఆధునిక కాలంలో ప్రమాణం ఎప్పటికీ వాస్తుశిల్పులు, ఇంజనీర్లు ప్రామాణ కొలతల ఆధారంగానే ఇల్లు భవనాలు కడతారు కదా. కట్టినవన్నీ బాగానే ఉంటాయి, కట్టలేనివి మటుకు పోతాయి. వాస్తు ప్రమాణం అంటే ఆరోగ్యం, ఐశ్వర్యమే. దాంట్లోకి వెళ్ళిన తర్వాత సుఖంగా ఉండాలి దీంట్లో. అంచేత వాస్తులో ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. దీంట్లో ఇంకో విషయం గురించి చూద్దాం. అయితే మరి దీంట్లో ఉన్న సారాంశం ఏంటి? లౌకిక ప్రమాణం అంటే సాక్ష్యం ఉండాలి, ఆధారం ఉండాలి, కొలత ఉండాలి. మరి దర్శన శాస్త్రంలో ఏం చెప్పింది? జ్ఞాన సాధనం గురించి చెప్పింది. మరి వాస్తు శాస్త్రంలో ఏం చెప్పింది? గృహ నిర్మాణానికి మూలాధారం ముందు లెక్కలు కావాలి, ప్రమాణం కావాలి. వాస్తు శాస్త్రం చెబుతున్నది ఏమిటంటే ప్రమాణం లేకుండా నిర్మించిన ఇల్లు జీవం లేనిది అవుతుందని చెప్పడం జరుగుతుంది. కాబట్టి లౌకిక జీవనంలో కానీ, ఆధ్యాత్మిక జీవనంలో కానీ, నిర్మాణ శాస్త్రంలో కానీ ప్రమాణం అనేది తప్పనిసరిగా అనుసరించాల్సిన మూలం అని చెప్పి ఆనాడు పెద్దలు ఖరాఖండిగా ఉక్కు వక్కానించారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.